హై గైస్, వెల్కమ్ టు విటీజీ మైన్క్రాఫ్ట్ గేమింగ్. ఓకే, ఈరోజు వచ్చేసి మైన్క్రాఫ్ట్ అయితే ఆడదాం. ఎందుకు నిన్నే అప్లోడ్ చేయాలి వీడియో వచ్చేసి ఇంట్రో ఎలా ఉందో చెప్పండి. ఓకే, చాలామంది అయితే మెసేజ్ చేశారు ఇంట్రో గురించి, చాలా బాగుందని. థ్యాంక్ యూ గైస్ అందరికీ కూడా. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎందుకు లేట్ అయిందంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ల్యాగ్ అని చెప్పి, ల్యాగ్ నో, దానివల్ల అదైతే అవ్వలేదు. నాకైతే రిసోర్స్ ప్యాక్స్ నేను ఈ ట్యాబ్లో రికార్డ్ చేస్తున్నాను. దానివల్ల అయితే ఏమో అదే ప్రాబ్లం అని అనుకుంటున్నా. మనకు ఫైల్స్ నుంచి రావట్లే. నేను సపరేట్ యాప్ ఎక్కించి దాంట్లో ఈ మోడ్ ఉంటే ఈ మోడ్ తెచ్చుకుని వేసుకున్నా. ల్యాగ్ ఎలా వస్తుందో తెలియదు, నేను ఇంకా చెక్ చేయలేదు కూడా. ఓకే, లేట్ చేయకుండా ఓల్డ్ నుంచి చేద్దాం. ఓకే, నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ వీడియోకి ఇస్తానని చెప్పలేను. నాకు టైం బాగుంటే ఇస్తాను పక్కా 100%. బట్ ఈ వీడియోకి అయితే ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓల్డ్ అయితే చేసేద్దాం. ఓకే, నా ఛానల్ అవి ఉండాలి వేణుది గేమింగ్ అని చెప్పి. అది ఛానల్ వచ్చేసి వీడియోస్ లేవు, దాంట్లో పోయిందనమాట. అకౌంట్ ఉంది బట్ కానీ వీడియోస్ పోయినాయి, అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఈసారి చాలా చేయొద్దు. ఓకే, కీబోర్డ్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది, ఒకసారి కనెక్ట్ అయింది. ఓకే, కీబోర్డు మౌస్తో ఆడుతున్నాను నేను. గేమ్ ప్లే చెప్పండి. ఓల్డ్ స్పాన్ చూద్దాం, మంచి స్పాన్ రావాలి. వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం ఏమైనా తేడాగా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, వీటీజీ లెట్స్ ప్లే అని పెడదాం గైస్. లెట్స్ ప్లే అని పెడదాం. అలాగే ఇంకా చెప్పాలి మీకు, ఇంకా ఈ సిరీస్ అయితే ఆగదు, వస్తూనే ఉంటుంది. ఎలాగో నాకైతే దసరా హాలిడేస్ కాబట్టి పక్కా వస్తుంది. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వాయిస్ వస్తే మాత్రం బేర్ చేయండి ప్లీజ్. ఓకే ప్లీజ్. అదిగోండి సీడ్ పైన మీకు కనపడింది కదా, ఆ సీడ్ అయితే కావాలితే మీరు తీసుకోండి. అలాగే షో డేస్ ప్లేడ్ ఇదైతే ఆన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే డేస్ ఎన్ని ఆడేమని చెప్పి కనిపిస్తుంది. షో కోఆర్డినేట్స్ ఇన్ని గేమ్లు ఇస్తారనమాట. నేను ముందైతే ఒక మోడ్ ఎక్కించుకునేవాడిని, పనిలేదు కదా మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టీప్లేయర్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ ఎక్కడ ఉంది? ఒక్కొక్క పైన కనపడింది. ఓకే, మల్టీప్లేయర్ చీట్స్ కూడా ఆన్లో లేవు, కాదు మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చీట్స్ ఆన్లో లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ ప్యాక్స్, రిసోర్స్ ప్యాక్స్ ఇది ఆన్ చేసుకుందాం. ఇది వచ్చేసి 2 లెవెల్స్ అనమాట. ఫస్ట్ లెవెల్ వచ్చేసి నార్మల్, ఇప్పుడైతే నార్మల్లో ఉంది. ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు, జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో వచ్చేసి ఎవరికైనా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మాట వచ్చేసి చాలాసార్లు చెప్పుకుంటా. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, స్పాన్ మంచిగా రావాలి. ఇదేంటిది tips.game.26 ఏమో దీంట్లోదేమో, కానీ చాలా బాగుందని చెప్పలేను. ల్యాగ్ అయితే అయ్యింది చాలా వరకు. స్టటర్స్ మీరు వీడియోలో చూస్తారు. ఓకే, అంటే ఉండాలి గైస్. ఇప్పుడు షార్ట్ రన్లో పర్లేదు. ఓకే, రోయిన్ పోటల్ సూపర్. షార్ట్ రన్లో అయితే ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. రాంగ్ రన్కి వెళ్ళి కొద్దీ మన ఓల్డ్ సైజ్ పెరుగుద్ది, ఏదైనా బిల్డ్ చేస్తే పెరుగుద్ది. ఓకే, అన్నీ ఉంటాయి కదా, అందుకని ఓల్డ్ ల్యాగ్ అవుద్ది, అందుకని ఉండాలి పక్కా ప్యాక్. ఓకే, స్పాన్ అయితే దీన్ని బ్రేక్ చేసుకున్నాం. స్పాన్ బ్లాక్ బ్రేక్ చేసుకుని ఓకే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వుడ్ అయితే ఓకే, దీంట్లో ఒకటే ఉంటుంది వుడ్, అది కలెక్ట్ చేసేద్దాం. ఒకటే ఉంటుంది అబ్బా వుడ్, ఉంది. ఓకే, ఒకటే ఉంటుంది దీంట్లో వుడ్. ఆ వుడ్ తీసుకుని అక్కడ పెట్టేద్దాం. నేను మళ్ళీ వీడియో అయిపోయాక ఒక కాపర్ బ్లాక్ చేసుకుని ఆడ పెడతానమాట. కాపర్ బ్లాక్ చేసుకుని మనం అంటే టైం ఎంత, డేట్ ఎంత అన్నట్టు పెడతాను. మనం అంటే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పెట్టలేను అనుకుంటా, ఇప్పుడైతే తీసుకోలేదు. ఓకే, డాగ్ ఉంది అక్కడ. ఆ డాగ్ కొత్త అప్డేట్లో, అంటే ముందు అప్డేట్లో వచ్చినట్టుంది. ఈ అప్డేట్ ముందు అప్డేట్ ఐడియా లేదు. మైన్క్రాఫ్ట్ ఆడి కూడా ఛానల్ అయిపోయింది. అది కీబోర్డ్ మౌస్ కొంచెం నాకు అలవాటు లేదు. అలవాటు అంటే ఉండేది, ఆడియోని, బట్ లైట్గా అలవాటు తప్పింది అనమాట. ఓకే, హంగర్ బారు అక్కడ చూడండి, రెడ్ కలర్ హంగర్ అయితే నాకు అర్థం కావట్లే నిజంగా. తగ్గుతుంటే నేను ఇంకా చెక్ చేయలేదు, మీతో పాటు చూస్తున్నాను నేను కూడా. కొన్ని షట్టర్స్ అయితే ఉన్నాయి గైస్, కొన్ని షట్టర్స్ అయితే పక్కా ఉన్నాయి. ఓకే, ఏమో
అది అవ్వి ఉంటే బాగుండబ్బా. ఫెదర్ క్లయింట్ అన్నీ ఉంటాయి. ఆ క్లయింట్లు నేర్చుకుని ఆడితే కొంచెం స్మూత్‌నెస్ పెరుగుద్దనమాట. నేను నెక్స్ట్ వీడియోకి చూస్తాను. అంటే మనకి లెవెల్ అంటే 2 లెవెల్స్ అని చెప్పాను కదా! రెండో లెవెల్ కూడా చేసేద్దాం. ఒకసారి అయితే పికెక్స్ ఇయన్నీ చేసుకుందాం. ఓకే. వుడెన్ పికెక్స్. అలాగే నేనైతే మ్యూజియం అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కాస్మిక్ అన్న మొదలుపెట్టాడు కదా! ఐటమ్స్ అన్నీ దాచుకుని గట్రానే. అలాగే ఫస్ట్ ఐటమ్ నేను కూడా దాచుకుంటా. ఒక ప్లాన్ చేసేసాను. పికాక్స్ చేసుకుని కాబుల్ స్టోన్‌ని మైన్ చేసేద్దాం. ఓకే. ఓకే. టైమ్ లాప్స్ ఎంజాయ్ చేయండి. ఓకే. కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసేసాను. ఫాస్ట్‌గా పికాక్స్ చేసుకుందాం. ఓకే. ముందైతే టాప్‌లో పెట్టేసుకుందాం. నీట్‌గా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. వాయిస్ అయితే తేడా ఉండొచ్చు. ఓకే. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. అంటే కొంచెం ఫస్ట్ టైం కదా! ఫస్ట్ టైం అంటే సామ్‌సంగ్‌లో ఇలా స్క్రీన్ పెట్టుకొని ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓకే. చూద్దాం ఏమవుద్దో. వుడెన్ యాక్స్ కాదు. వుడెన్ యాక్స్ చేస్తుంటే ఓకే. ఫస్ట్ అయితే మనకి షీప్ కావాలి. డాగ్ నేను పక్కా వస్తాను తర్వాత. ఉండు అక్కడ బోన్స్ అయితే పెట్టుకొని వస్తాను ఎప్పటికప్పుడు. ఉండు అక్కడ ఉండు సేఫ్గాని. ఓకే. డాగ్స్ అయితే 2 ఉన్నాయి. రోయిన్ పోర్టల్ దగ్గరికి వెళ్ళి లూట్ చూద్దాం. నాకు తెలిసి లూట్లో ఒక డైమండ్ ఆర్మర్ అన్నీ ఉండాలి. అంత సీన్ లేదు. డైమండ్ ఆర్మర్ ఏమి ఉండదు. గోల్డ్ బ్లాకే రేర్ దొరకడం. ఓకే. ఓకే. బ్యాన్ ఆఫ్ ఫెదర్ బర్డ్స్ నాక్ బ్యాక్ 1 అంట గోల్డెన్ స్పాట్. ఎఫిషియన్సీ 1 గోల్డెన్ 7. గోల్డెన్ టూల్స్ వేస్ట్ బట్ ఉంచుకుందాం. ఓకే. లుక్ అయితే ఈ మోడ్లో కొంచెం తేడాగానే ఉంది. ఓకే. నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ క్వార్ట్స్ ఉంటాయి కదా! ఆ క్వార్ట్స్‌ని గ్లో స్టోన్‌తో చేసినట్టు అనిపిస్తుంది. గోల్డ్ నగ్గెట్స్ ఉన్నాయి. ఒక 2 గోల్డ్ వస్తది అంతే. ఓ 2 గోల్డ్ వస్తది మహా అయితే. ఓకే. గోల్డెన్ ఆర్మర్ అంటే హార్స్ ఆర్మర్. ఓకే. చెస్ట్ కూడా ఎత్తుకుపోదాం. ఆ పైన గోల్డ్ బ్లాక్‌కి తర్వాత వస్తాను గైస్. ఓకే. ఎందుకంటే మన దగ్గర ఐరన్ పిక్ కావాలి. ఫస్ట్ డ్యామేజ్ 2 ఉన్నాయి. 2 బ్లాక్స్ నైస్. ఓకే. మనకైతే షీప్స్ కావాలి. ఒక బోట్ చేసుకుని వెళ్ళడం బెటరా? చూస్తున్నాను గైస్. అంటే చుట్టూ ఏమున్నాయని చెప్పి. ఓకే. ఈ స్లాప్లింగ్స్ కూడా ప్లాన్ చేసి పడిసేద్దాం. ఆ స్లాప్లింగ్ వచ్చేసి తీసుకుంటాను గైస్. ఎందుకంటే అది ట్రీ గ్రో అయిపోతే ఆ స్లాప్లింగ్ వచ్చేసి తీసుకోవాలి. వద్దని అనిపిస్తుంది నాకు ఎందుకో స్లాప్లింగ్ ఎందుకని. ఓకే. ఇప్పుడు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒకవేళ అయ్యాక చూస్తాను. అవ్వాక అది అక్కడ గ్రో అవ్వకుండా ఉంటే పక్కా తీసుకుంటా. రికార్డింగ్లో తీసుకోలేదు. ఓకే. బోట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఏం చేస్తాం. ఓకే. ముందు అది ఆన్ చేసుకోవాలి. అంటే మనం ఏం క్రాఫ్ట్ చేసుకోగలం అవి మాత్రం చూపిస్తే జంగిల్ బోట్. మన ఫస్ట్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. అయితే బోర్డ్ కంట్రోల్స్ వచ్చేసి కొంచెం టఫ్ అనిపిస్తాయి. చూడండి మీరే చూడండి. అది కూడా ముందు చేసిపోండి గైస్. నిజంగా ముందు ఈజీగా ఇలా డబుల్ క్లిక్ చేసి ఈజీగా చేసిపోండి. బట్ ఇప్పుడైతే పని అవ్వట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఓకే. చూసారు కదా కంట్రోల్ మామూలు ఉండదు మనతోటి. ఓకే. మెలన్స్ ఉన్నాయి. మెలన్స్ ఒకటే ఉందబ్బా. మెలన్స్ వచ్చేసి సింగిల్ హంగర్ బార్ తప్ప ఏం వదవు. ఇప్పుడు తినేద్దాం. హంగర్ బార్ ఎలాగో 3 తగ్గింది. ఉంచుకుందాం. సీడ్స్తో ప్లాన్ చేసి ఇంకా ఎక్కువ ఫుడ్ ఉంది. తినేద్దాం. ఓకే. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త ఛానల్ ఇంకా చాలా అయితే ప్లాన్ చేస్తాం. ఈ దసరాలో చాలా ఉంటుంది అన్నమాట. ఓకే. ఎంత స్లోగా వెళ్తున్నాడు వెనక్కి. ఓకే. మనకి షీప్స్ కావాలి. షుగర్ కేన్ ఉంది అక్కడ. షుగర్ కేన్ కలెక్ట్ చేసుకుందాం వెళ్ళి.
ఇక్కడేంటి షుగర్ కేన్ గ్లావర్ మీద ఉందబ్బా, క్రేజీ. అందుకే నేను బ్రేక్ చేయలేదు, దగ్గర రాగానే బ్రేక్ అయిపోయింది. ఓల్డ్ జనరేషన్ గెస్. పాకెట్ ఎడిషన్ ప్లీజ్, జావా ఎడిషన్ కొంచెం మార్చచ్చు కదా. నాకు ఇంకా కావాల్సింది ఏంటంటే జావా ఎడిషన్ లాంటి షేడర్స్ అబ్బా. జావా ఎడిషన్లో షేడర్స్ ఉంటాయి, ఉండేవి దీంట్లో న్యూబీ అని చెప్పి ఒక షేడర్ ఉండేది. అది నా ఫేవరెట్ షేడర్ గైస్. 1.18లో పిచ్చోళ్ళు ఆడేవాడిని దాంట్లో. నిజంగా ఫేవరెట్ షేడర్, ఆ షేడర్ నాకు కావాలి. ముజాంగ్ ప్లీజ్ దీన్ని పట్టించుకో. ఆ రెంట్ డ్రాగన్ ఏంటి అప్డేట్ ఉండలే, కొన్ని షేడర్స్ ఉన్నాయి కలర్ఫుల్ షేడర్స్ అని చెప్పి, బట్ కానీ ఆ షేడర్స్ దానిపిలే. బబ్లుని చంపకూడదు, పిగ్ అంటే బబ్లు తెలిసింది కదా మీకు, మన కాస్మిక్ అన్న పిగ్. కాస్మిక్ అన్న కదా మాది, ఓకే. ఓజీ గ్యాంగ్ది, ఓజీ గ్యాంగ్లో నేను ఒక మెంబర్ని అనమాట, ఓకే. ఒరిజినల్ గేమర్స్ ఇన్కేస్. ఇంకా చాలా ప్లాన్ చేసాం, ఓకే. గేమ్ నుంచి పాస్ చేసా బికాస్ అక్కడ నాకేదో ఒకటి కనపడింది, అంటే షీట్స్ కోసం వెతికే కనపడితే ఒకవేళ మీకు రికార్డింగ్ స్టార్ట్ చేద్దామని స్టాప్ చేసా. సారీ గైస్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. కొంచెం కోల్డ్ అనమాట లైట్లీ, ఓకే. ఫ్లవర్స్ అయితే తీసుకుందాం. అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఒకవేళ ఊళ్ళు మనకి వేరే కలర్స్ దొరికినా మనం బెడ్ అయితే చేసుకోగలం. అదేంటి అది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ, మనమే బ్రేక్ చేసామా? ఓకే. అక్కడ కవ్వు ఉంది, ఇక్కడ విలేజ్ ఉండేలా ఉంది. విలేజ్ దొరకాలి, ఎందుకంటే ఫుడ్ మెయిన్ మనకి ఫుడ్ అనమాట. ఫుడ్ కనుక తినంగా ఉందంటే మిగతా అన్నీ ఉంటాయి, ఓకే. దీన్ని వేసేద్దాం. హంగర్ బార్ తగ్గుతుందమ్మా. రన్నింగ్ నేర్చేసి చేయకూడదు హంగర్ బార్, రన్నింగ్ ప్లస్ జంప్ కూడా చేసేస్తాను నేను, అంటే కీబోర్డ్ కదా అత్తమాటికి జంప్ అటు నొక్కుతూ ఉంటా, ఓకే. గైస్ అందరూ కూడా వీడియోకి నచ్చితే లైక్ అయితే చేయండి గట్టిగా, అంటే రీచ్ అవ్వాలి కదా, ఓకే. ఇక్కడ బేస్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, బట్ కానీ అక్కడ లావా ఉంది, లావా పూల్ అటు సైడు, ఓకే. బేస్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ చూద్దాం. ఫ్రంట్కి వెళ్ళి విలేజ్ ఉండేలా ఉందబ్బా, నైట్ అయిపోతుందబ్బా, నేను పట్టించుకోలే. అరే ఒక్క షీపర్ అదే జాంబీ ఇచ్చారు, షవల్ పట్టుకుని ఒక్కడు నన్ను ఫస్ట్ ఎపిసోడ్లోనే చచ్చిపోతే చిరాకు ఉంటుంది. సర్వైవల్ హార్డ్ కోర్ ఏం కాదు, లావా పూల్ ఇంకోటి దగ్గర. నాకు నిజంగా సర్వైవల్స్లో లావా పూల్ దగ్గర రేరబ్బా, దూరంగా ఉంటాయి. దగ్గరలో 2 స్కెలిటన్ దూరంగా ఉండాలి. మనకి ఈ క్రీపర్ అయినా ఒక బ్లాక్ పెట్టుకుంటే క్రీపర్ పేలేటప్పుడు మనం కొంచెం హెల్త్ వన్ హార్ట్ అలా తగ్గి ఆగిపోద్ది, ఇంకా మనకి పెద్ద ఎఫెక్టివ్ ఉండదు. బట్ కానీ ఇప్పుడు అలా లేదు, ఓకే. దీంతో పాటు హంగర్ కూడా అయిపోయింది నాకు. ఇది స్వామి వస్తున్నాడు, కేవలం దూకేద్దాం, ఓకే. చచ్చిపోతాను అనుకున్నాను నిజంగా, ఓకే. పైన ఒకటి పెట్టేసి కింద అయితే మైన్ చేసుకున్నాం. కొంచెం ఈ బ్రైట్నెస్ అయితే పెంచుకోండి, నాకే పెద్ద లేదు బ్రైట్నెస్, నాకేం కనిపించట్లే.
ఓకే గైస్, మీరైతే టైం ల్యాప్స్ చూసారు కదా. రాత్రి అంతా చాలామంది జాంబీస్ని చంపేసాను, ఇదంతా మైండ్ చేశాను. చూసుకోకుండా షుగర్ చేస్తాను, మీకైతే టైం ల్యాప్స్లో కనబడి ఉంటుంది. టార్చర్స్ చేస్తుంటే షుగర్ చేస్తాను, మైండ్ చేశాను. ఇక్కడ అంతా కోల్ అయితే దొరికింది, టార్చ్ అట్టుకుపోతుంది. వేస్ట్ చేయకూడదు మెటీరియల్స్ని, మనకైతే తక్కువలోను. ఈ వుడ్ అయితే మనం ప్లేస్ చేసాం కదా అక్కడ. ఓకే, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం, డెట్ ఉంటుంది. ఓకే, కీబోర్డ్ వాళ్ళు ఇదే లాభం గైస్, అన్నీ కూడా ఫాస్ట్గా ఉంటాయి. రే ఎఫెక్ట్ ఏంటి, విచ్ ఎఫెక్ట్లు ఏంటి బాగా అనిపిస్తున్నాయి. రే ఒక్క ఎవడు స్కెలిటన్ ఒక్క బాణం కొడితే పోతా. విచ్ సౌండ్లు వచ్చినాయి నాకు, బట్ కానీ వస్తాడు, వేసేద్దాం. ఓ రాలేదు. ఓకే, మెలన్స్ని అయితే తీసుకుందాం, దానికంటే ఫుడ్ తినాలి ముందు. ఓకే, మెలన్స్ని అయితే తీసుకుందాం. మెలన్స్ ద్వారా ఒకటే పెరుగుద్ది హంగర్ బార్, కానీ ఫుడ్ ఏదో ఒకటి ఉండాలి కదా మరి, తినకుండా చచ్చిపోవడం కన్నా. ఓకే, ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుందో కనబడట్లేదు ఏంటి. హలో, ఒక పోతుందండి ఎఫెక్ట్. ఒక పాయిజన్ పెట్టిపోయింది, ఇంకా స్లోనెస్ ఉందంటే. ఓకే, స్పైడర్ ఉంది, ఏమొద్దు, స్ట్రింగ్ డ్రాప్ చేయాలి ఒకటన్నా. రెండు స్ట్రింగ్ డ్రాప్ చేసిందబ్బా, సూపర్ గ్రేట్. అంటే మనకి అవసరం ఏంటబ్బా ఇది, లక్కీ స్మాను ఇవాళ బాగా జరిగింది. షీప్. ఓకే, ఒకదాన్ని వేస్తాం, ఇంకా బెడ్ అయితే వచ్చేస్తుంది. అదేంటి బ్రో వైట్ షీప్, ఇది కలెక్ట్ అవ్వట్లేదు ఫుడ్. ఇది ఇక్కడ ఈ ప్లాన్ చేసేద్దాం, చెప్తాను ఆగండి. అలా కాదు, ఇప్పుడు టార్చెస్ని కింద పడిచేద్దాం. ఇది తీసుకొని ప్లాన్ చేసి టార్చెస్ తీసుకుందాం. అంటే సేవ్ అది పోద్ది, డీస్పాన్ అయిపోద్ది. ప్లేస్ చేస్తే ఇంకెప్పటికక్కడే ఉంటుంది. అందుకని కౌస్ తెచ్చుకోమా. ఓకే, ఏదైనా ఛాలెంజ్ పెట్టుకోవాలబ్బా మైన్క్రాఫ్ట్లో, మీరు కామెంట్ చేయండి. ఓకే, పక్కా చేస్తాను ఛాలెంజెస్. అంటే ఛాలెంజ్ ఏంటంటే బ్రో నువ్వు నాన్ వెజ్ తినకూడదు. ఎవరైనా ఆరెంజ్ జ్యూస్ తాగుతారా గైస్? అదిగోండి ఆరెంజ్ జ్యూస్, లావా టెక్స్చర్ చెత్తలా ఉంది. ఏంటి గైస్ అది, ఆరెంజ్ జ్యూస్లో ఉంది అది, నిజంగా గ్రేట్. కానీ ల్యాగ్ అయితే ఉంది, స్టటర్స్ అయితే అవుతున్నాయి. గ్రేట్. ఓకే, ఛాలెంజెస్ ఏమన్నా పెట్టండి, బేస్ ఇక్కడే పెట్టుకుందాం. ఇంకా స్పాన్ అయినట్టుంది, కోలేదా. ఓకే, మీరైతే ఛాలెంజెస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఛాలెంజెస్ అంటే ఏముంటాయి? ఛాలెంజెస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అసలు యానిమల్స్నే చంపకూడదు. ఈ ఎపిసోడ్ 1 వదిలేయండి, ఎపిసోడ్ 2 నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఒక చెస్ట్ అయితే పెట్టుకుందాం. ఒక చెస్ట్ ఒకటే వస్తుందా చెస్ట్? దీంట్లో నేను చెప్తున్నాను కదా, మౌస్ అయితే బాగుంది, నిజంగా మౌస్ బాగుంది, స్మూత్గా చిన్నగా మౌస్ బాగుంది. చెస్ట్ రావట్లే. వుడ్ ఎక్కడైనా ఉందా? అక్కడెక్కడ ఉంది వుడ్. ఇక్కడ ఇంకా బేస్ 6 డేటా ఇంకా బేస్. ఓకే, నాకు చూడడానికి కూడా కొంచెం అనిపించట్లేదు, ఫీల్ రావట్లేదు గైస్, నేను నిజం చెప్తున్నా. చూద్దాం. ఫుడ్ అయిపోయింది, ఉండాలండి ఫుడ్ అయితే పక్కా ఆఫ్లైన్లో ఫుడ్ ఒకటే కలెక్ట్ చేస్తా, మిగతా ఆన్లైన్లో చేసుకుందాం. అంటే వీడియో రికార్డింగ్లోనే చేస్తా మ్యాక్సిమం అన్నీ కూడా. అలాగే ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ చెప్పాలని ఉంది, బట్ చెప్పను, ఎందుకంటే చెప్తే జరగవు బై. నిజంగా జరగవు. లాస్ట్ టైం కూడా చాలా ప్లాన్ చేశాను, అవి ఏం అవ్వలేదు. ఓకే, షుగర్ క్యాన్ ఉంది, తర్వాత ప్లాన్ చేసుకున్నాను. షుగర్ క్యాన్ ఏంటి అబ్బాసి, షుగర్ అయిపోయింది, పర్లేదులే, పంకిన్ పైకి ఉపయోగపడుతుంది. దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎటేద్దాం. ఓకే, ఇక్కడ దూరంగా పెడదాం. దీనికి కవరింగ్ అనమాట. ఇది ఎందుకు పెట్టాడంటే కాస్మిక్ కన్నా ఏదైనా ఈ క్రేపర్ ఏమైనా పేలుద్దేమో అని, బట్ మనం అదే ఫాలో అవుతున్నాం. ఓకే, ఫస్ట్ స్పాట్ ఇది వచ్చేసి సెకండ్ పికాక్స్ అనమాట. చూసుకోకుండా ఫస్ట్ పికాక్స్ వచ్చేసి బ్రేక్ అయిపోయింది, మీరు టైం ల్యాప్స్లో చూసే ఉంటారు.
ఓకే, వుడెన్ పికెక్స్. సో ఈ పెట్టాలని లేదు గోల్డ్, ఫస్ట్ బోట్ కూడా. అలాగే ఇంకేముంటాయి అంతే గైస్, అవి పెట్టాలని లేదు గైస్ నాకు. ఒకవేళ నాకు మీరు సెకండ్ ఎపిసోడ్లో అవి ఎక్కడ ఉంటే నేను పెట్టానని అర్థం. ఇంకేమైనా ఉన్నాయా షుగర్ ఏమేమి పెడతాం. హార్ సర్వర్ పెట్టచ్చు, బట్ నాకైతే హార్ సర్వర్ అన్నీ కూడా ఫస్ట్ టైం కలెక్ట్ చేస్తాను గైస్. నెదరైట్ ఉండదు, లెదర్ హార్ సర్వర్ మనం చేసుకోవచ్చు. నార్మల్ ఐరన్ చైన్ మేల్ ఉంటుందా తెలీదు, అవన్నీ కలెక్ట్ చేద్దాం. ఓకే, ఛాలెంజ్ ఇవ్వండి ఏదో ఒకటి, అంటే జంక్ ఫుడ్ ఇవన్నీ తినకూడదు, ఏదో ఒకటి గైస్. నాకు కూడా ఐడియా రావట్లే, చూడండి మీకు ఐడియా వచ్చి ఇవ్వండి. నాకు నచ్చితే 100% తీసుకుంటా. వీడియో కనుక నచ్చితే పక్కా లైక్ అయితే కొట్టండి గట్టిగా, ఇంకా లైక్ బటన్ అయితే పగిలిపోవాలన్నమాట. ఓకే, యూట్యూబ్ వచ్చేసి అంటే నా ఛానల్ వచ్చేసి నేను సెర్చ్ బార్లో కొడుతుంటే రావట్లేదు, అందుకనే మీరు అయితే లైక్ చేయండి, రీచ్ అయితే పెరుగుద్ది. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఎడిసి కొత్తది అయితే చేసుకున్నాను, ప్లేస్ చేద్దాం. అలాగే చెస్ట్ అయితే తెలుసు కదా, చెస్ట్ మనకి క్రాఫ్టింగ్ టేబుల్ పక్కన ఫస్ట్ చేసి మనది, అంటే ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నది. ఓకే, అదనమాట. ఓకే, అవ్వలేదు, తర్వాత పక్క పీకేస్తా, వెళ్ళి వుడ్ తెచ్చుకుందాం గైస్. వుడ్ తెచ్చుకుందాం వెళ్ళి, ఫ్లవర్స్ బ్లూ కలర్ చేసుకుందాం. మరి పింక్ కలర్ అంటే అమ్మాయిలకని కాదు, అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే. పింక్ అయితే అబ్బాయిలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నాకు స్పెసిఫిక్గా పింక్ అయితే ఐ హేట్ పింక్. ఓకే, పింక్ అయితే ఇష్టం లేదు నాకు. పింక్ అది మెజెంటా అనుకుంటుంది, మెజెంటా కలర్ అది. ఓకే, వుడ్ మళ్ళీ తీసుకుందాం, వచ్చి మళ్ళీ బ్రేక్ చేయాలి, చిరాగా ఉంటుంది. కానీ ఏదైనా ఫ్రెండ్స్తో ఆడినప్పుడు గట్రా ఉన్నా పర్లేదు, అంటే వాళ్ళు పీవీపీ అన్నీ చేస్తాను పర్లేదు, బట్ ఏమో ఉంటుంది తర్వాత ఎలాగో తీయాలి, అందుకని తీస్తా. ఓకే, ఫర్నేస్లు చేసుకుని ఫర్నేస్లో పెడతాం. అలాగే కాపర్ కూడా దొరికింది, కుదిరితే ఎపిసోడ్లోనే బ్లాక్ అయితే చేస్తాను. మ్యాక్సిమం ఎపిసోడ్లో చేయను, 100% చెప్తున్న ఎపిసోడ్లో చేయను. కొన్ని ఫర్నేస్లు చేద్దాం. బెడ్ అయితే ఓకే, ఫర్నేస్ కనిపించింది బెడ్. ఫర్నేస్లు చేద్దాం, 4 సరిపోతాయి. 4 కూడా ఇటు సైడ్ పెట్టాలని అవడం, ఇటు సైడ్ పెట్టండి, అంటే మరీ ఎక్స్టెండ్ అయిపోయినట్టు ఉంటుంది కదా, వెనక మళ్ళీ పెట్టినా వద్దులే, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, కీబోర్డ్ కొంచెం కష్టంగా ఉంది, కష్టం కాదు, ఈజీగా ఉంటుంది కీబోర్డ్ వల్ల, బట్ కానీ నాకు టఫ్గా ఉన్నట్టు ఉంది అనమాట. ఓకే, లెట్స్ సీ ఏమవుద్దో. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలాసార్లు అడిగాను, మీరైతే డిస్టర్బ్ అవ్వచ్చు, బట్ చేసుకోండి. లెమన్స్ అయితే 21 ఉన్నాయి. ఓకే, అన్నీ పడిసేద్దాం. ఇది స్మెల్టింగ్ పెట్టేద్దాం ఒక కోపలో, ఇప్పుడు వద్దులే, పక్క పెడతాను. అక్కడ బ్లాక్ అయితే ఇప్పుడే పెడాలని లేదు కదా, వుడ్ అయితే వెళ్ళాలి తేడానికి 100%. ఓకే, దొరికితే ఎపిసోడ్ కంప్లీట్ చేసేద్దామా. ఓకే గైస్, ఇది అన్నమాట ఎపిసోడ్ వచ్చేసి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే గైస్, ఇంతటితో ఎపిసోడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, బాయ్.